మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నా పేరు పివి రావు. నాకు డయాబెటీస్ చికిత్సలో దాదాపు 40 ఏళ్ల అనుభవం ఉంది. ఇవాళ ఆహార విషయం కొన్ని మాట్లాడుకుందాం. ఇదివరలో నేను పిండి పదార్థాల గురించి, తర్వాత మరి మాంసకృతుల గురించి చెప్పాను నేను. అలాగే ఇవాళ కొవ్వు పదార్థాల గురించి చెప్తాను అనమాట. మన శరీరంలో కొవ్వు పదార్థాల వినియోగం చాలా ఎక్కువైపోయింది. మన ఆహారంలో కొవ్వు పదార్థాల వినియోగం ఎక్కువైందనమాట. చాలా కాలంగా, అంటే ఒక దాదాపు 40-50 సంవత్సరాల క్రితం మనం వాడేటువంటి కొవ్వు పదార్థాల యొక్క పరిమాణంతో పోల్చుకున్నట్లయితే ఇవాళ శాతం పెరిగింది. అంటే మనం 25% మించి కొవ్వు పదార్థం తినకూడదు. మనం ఇవాళ 30% వరకు కూడా కొవ్వు పదార్థాలు మన ఆహారంలో తీసుకోవటం వలన డయాబెటీస్ అవుతానేమి, ఊబకాయం అవుతానేమి, గుండె జబ్బులు అవుతానేమి పెరుగుతున్నాయి అన్నమాట. ఈ విషయం అందరూ గ్రహించాలి. అలా అని చెప్పేసి లో ఫ్యాట్ డైట్ అని చెప్పేసి అసలు కొవ్వు పదార్థమే తినకుండా మనం పూర్తిగా దాన్ని నిషేధించినట్లయితే కూడా చాలా సమస్యలు వస్తాయి. కొవ్వు పదార్థం అనేది ఒక రకంగా మనిషికి ప్రాణాన్ని నిలబెట్టేటువంటి ఆహార పదార్థం. ఎందుకంటే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, మనం తీసుకున్నటువంటి ప్రతి ఆహారం కూడా ఈ ఫ్యాట్ ఉంటేనే దాంట్లోంచి ఆ వైటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ మన శరీరంలోకి లోపలికి వెళ్ళాల్సిన, అంటే జీర్ణక్రియకి అనుబంధంగా మనకి కొవ్వు పదార్థం తీసుకుంటేనే ఉపయోగంగా ఉంటుందన్నమాట. అది కాకుండా మనం తీసుకున్నటువంటి కొవ్వు పదార్థం మన కాలేయంలోకి వెళ్ళి అది కొలెస్ట్రాల్గా కానీ, ట్రైగ్లిజరైడ్గా కానీ, ఫ్యాటీ యాసిడ్లా కానీ, లేదా లైపోప్రోటీన్స్గా కానీ మారుతుందన్నమాట. ఇవన్నీ ఏంటంటే మనకి చాలా రకాలుగా ఉపయోగం కలుగుతాయి. ఈ కాలేయంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థం చివరికి ఒక రకంగా కోలికాల్సిఫరాల్, అంటే వైటమిన్ డి, మనకు ఉన్నటువంటి మొత్తం వైటమిన్ డి అంతా కూడా ఈ కొలెస్ట్రాల్కి సంబంధించిన కోలికాల్సిఫరాల్ అనేటువంటి పదార్థం ద్వారానే వస్తుంది. కాబట్టి మనం తినేటువంటి ఆహారంలో కొలెస్ట్రాల్ తగ్గించినంత మాత్రాన మనకు వచ్చే ప్రయోజనాల కన్నా కూడా నష్టాలు ఎక్కువ అవుతాయి. మరో విషయం ఏంటంటే అన్ని హార్మోన్స్, శరీరంలో ఉన్న ప్రతి హార్మోన్ స్టెరాయిడ్ హార్మోన్స్ అంటాం. దాదాపు అన్ని హార్మోన్లు, అన్ని కాకపోయినా కొన్ని హార్మోన్లు స్టెరాయిడ్ హార్మోన్లు అనమాట. ముఖ్యంగా ఎడ్రిలిన్ అని, నారెడ్రిలిన్ అని, మన గ్రోత్ హార్మోన్ అని, మనం తీసుకునేటువంటి కార్టికోస్టెరాయిడ్స్ అని, ఇవన్నీ కూడా స్టెరాయిడ్ హార్మోన్లు అనమాట. వీటిల్లో ఆ స్టెరాల్ రింగ్ అంటాం, అది కొలెస్ట్రాల్ నుంచే వస్తుంది. కాబట్టి కొలెస్ట్రాల్ నుంచి మనకి 3 రకాల హార్మోన్స్ ఎడ్రినల్ గ్రంథి తయారు చేస్తుంది. గ్లూకోకార్టికాయిడ్స్ అంటాం. మినరలోకార్టికాయిడ్స్ అంటే మన శరీరంలో ఉన్నటువంటి నీటి శాతాన్ని, మన యొక్క రక్తపోటు అంటే రక్తనాళాల్లో ప్రవహించేటువంటి రక్తం యొక్క వేగాన్ని అదుపులో పెట్టడానికి మినరలోకార్టికాయిడ్స్ అంటే ఆల్డోస్టెరాన్ అని, రెనిన్ అని, యాంజియోటెన్సిన్ అని, ఇవన్నీ కూడా మినరలోకార్టికాయిడ్, ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ నుంచే తయారవుతాయి అన్నమాట. ఇది ఒక ఎడ్రినల్ గ్రంథిలో తయారయ్యేటువంటి హార్మోన్స్ ఇవి కాకుండా ఎడ్రినల్ గ్రంథి లోపల ఉన్నటువంటి మెడులలో తయారయ్యేది ఇక నారెడ్రిలిన్, ఎడ్రిలిన్. ఇది ఏంటంటే శరీరానికి ఒక రకమైన ఫ్లైట్ అండ్ ఫ్రైట్ హార్మోన్ అంటారు. అంటే అది లేనట్లయితే మనకి శరీరం చచ్చబడిపోయినట్టే. మనకు అత్యవసరంగా అవసరమైన శక్తిని ఒక్క సెకండ్ పరిమాణంలో, అంటే సెకండ్లో 1000 పరిమాణంలో మనకు అందించాలంటే ఎడ్రిలిన్, నారెడ్రిలిన్ కావాలి. అదే కాకుండా నాడీ మండలానికి అందరికీ కూడా ఈ ఎడ్రిలిన్, నారెడ్రిలిన్, అలాగే ఎసిటైల్ కోలిన్ అనేటువంటి అవన్నీ కూడా రసాయన చర్యలను చేస్తుంటేనే మన నాడీ మండలంలో మన స్పర్శ జ్ఞానం కానీ, లేదా కదలికలకు కానీ, చలనానికి కానీ అది చాలా ఉపయోగం అనమాట. ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ నుంచే వస్తున్నాయి. అంటే ఎడ్రినల్ గ్రంథిలో తయారయ్యేటువంటి గ్లూకోకార్టికాయిడ్స్ అవుతానేమో మినరలోకార్టికాయిడ్స్. మూడోది ఏంటంటే సెక్స్ స్టెరాయిడ్స్ అంటాం. అంటే మన ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా వాళ్ళకి అందరికీ కూడా దాదాపు సామాన్యంగా అందరికీ ఒకటే రకం సెక్స్ స్టెరాయిడ్స్ ఉంటాయి. ఆడవాళ్ళలో కొంచెం ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్ అనేటి యొక్క నిష్పత్తులు మారుతాయి. అలాగే మగవాళ్ళల్లో యాండ్రోస్టెనిడియన్, టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ల యొక్క నిష్పత్తులు ఆడవాళ్ళ కన్నా ఎక్కువగా ఉండటం, లేదా వేరే నిష్పత్తుల్లో ఉండటం. కాబట్టి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వాళ్ళకు తయారయ్యేటువంటి సెక్స్ స్టెరాయిడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ నుంచే తయారవుతాయి. కాబట్టి కొలెస్ట్రాల్ అనేది ఏమీ విష పదార్థం కాదు, అందరూ తెలుసుకోవాల్సింది. ఎంతసేపు ఈ కొలెస్ట్రాల్ని, కొవ్వు పదార్థాలని మనం గుండెలోని రక్తనాళాల్లో పేరుకుంటున్నటువంటి కొవ్వు ప్లాక్స్, వాటిని నివారించాలన్న ఉద్దేశంతో కొవ్వు పదార్థాన్ని తగ్గించుకోవాలనుకుంటాం. కానీ కొవ్వు పదార్థం అనేది నిష్పత్తులు పాటించాలి. 30% ఉండకూడదు, 20% ఉండాలి. నిష్పత్తులు పాటించాలి.
అలాగే కొవ్వు పదార్థాల్లో మరి వంట నూనెల్లో రకరకాల వంట నూనెలు వాళ్ళు చెప్పుకుంటున్నాం కదా. ఈ వంట నూనెల్లో మార్పుల వల్ల కొవ్వు పదార్థాలను మనం నియంత్రణలో ఉంచుకోవచ్చు. మనం తీసుకున్నటువంటి ఆహారంలో కొవ్వు పదార్థాలు మన శరీరంలో చెడు కలిగించకుండా ఉండొచ్చు అని చెప్పి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఎలాగంటే మనకి వాళ్ళ వాతావరణంలో ఘన పదార్థంగా ఉన్నటువంటి ఘనీభవించినటువంటి నెయ్యి కానీ లేదా కొబ్బరి నూనె కానీ ఇవి తినకూడదు. పలచగా ఉన్నటువంటి సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్రాన్ ఆయిల్, బ్రాన్ ఆయిల్ తీసుకోవాలి. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉన్న కొవ్వు పదార్థాలు తీసుకోవాలి కానీ శాచురేటెడ్ ఫ్యాట్లు తీసుకోకూడదు. ఇలా ఎన్నో రకాల ఆలోచనలు, ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్ మనకి వాళ్ళు తెలుస్తోంది. కానీ ఇవన్నీ కూడా మీరు సామాన్య మనిషిగా, ఒక మనిషిగా మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఇందులో ఎంత పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉంది, ఎంత సాచురేటెడ్ ఉంది, ఎంత మోనో అన్సాచురేటెడ్ ఉంది, ఇవన్నీ తెలుసుకోవటం అనేది అసాధ్యం. ఇది డైటీషియన్లు, క్లినీషియన్స్ వాళ్ళు ఏదైనా చెప్పగలరేమో కానీ మీరు ప్రతిరోజు తీసుకునేటువంటి ఆహారం ఉదయం, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం తీసుకునేటువంటి ఆహారంలో ఎటువంటి కొవ్వు పదార్థాలను మీరు నిర్ణయించుకోవాలన్నది చాలా కష్టసాధ్యం అనమాట. అలాగే మీరు ఆహారంలో ఇంకో విషయం తెలుసుకోవాలి. ఏ వంట నూనె అయినా కూడా మీరు డాల్డా తీసుకోవచ్చు, శాచురేటెడ్ ఆయిల్ నెయ్యి తీసుకోవచ్చు, లేదా వెన్న తీసుకోవచ్చు. ఏదైనా కూడా మీరు ఆహారం వేడి చేసినట్లయితే అన్నీ శాచురేట్ అయిపోతాయి. మీరు పాలీ అన్సాచురేటెడ్ వాడినా, మోనో అన్సాచురేటెడ్ ఏవైనా కూడా మీరు వేడి చేస్తే శాచురేట్ అయిపోతుంది. ఆహారం ఏదైనా కూడా మీరు వేడి చేసి వంట నూనె రూపంలో తీసుకుంటారు కాబట్టి అంతా ఒకటే అయిపోతుంది అనమాట. కాబట్టి మీరు అలాగా ఆలోచించి దాంట్లో ఏదో ఇందులో ప్రయోజనం ఉంది, ఇందులో ప్రయోజనం లేదని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. జుడిషియస్ అడ్మిక్స్చర్ ఆఫ్ ఆల్ ఫ్యాట్స్ అంటారు. అంటే ఏ నూనె అయినా కూడా, నువ్వుల నూనె అవచ్చు, కొబ్బరి నూనె అవచ్చు, వేరుశనగ నూనె అవచ్చు, ఏ నూనె అయినా కూడా అన్ని రకాల నూనెలు కలిపి వాడుకోండి అంటాం అనమాట. ఎంత కలుపుకోవాలి, ఏది ఎక్కువ కలుపుకోవాలనేది ఎవరి అలవాట్లను బట్టి, వారి రుచులను బట్టి ఉంటాయి తప్ప ఇందులో మీరు ఇంత కష్టపడి శాస్త్ర విజ్ఞానాన్ని అంతా కూడా మీరు పరిశోధించి దాని ప్రకారం ఆహారం తీసుకోవటం అనేది మీకు సాధ్యమే పని కాదు. శాతం పూర్తిగా మీరు తీసుకున్న ఆహారంలో 25% మించి కొవ్వు పదార్థాలు లేకుండా చూసుకోవాలి తప్ప ఏ కొవ్వు పదార్థం వల్ల ఉపయోగం ఉంది, ఏ కొవ్వు పదార్థంలో లేదనేది మీకు రోజువారీగా డయాబెటీస్ నియంత్రణలో మీరు దాని గురించి ఆలోచించడం అనవసరం.